పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడై ఉండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 56వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చెయ్యకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రుడిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. సండుడు నేను ఎండిన చెట్టుని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న సండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జలములకు ప్రార్థనా మందిరము అనబడును. ఇశ్రాయేలీలో వెలివేయబడిన వారిని సమకూర్చి ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మోగ కుక్కలు మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రశక్తులు. కుక్కలు తిండికి అతూరపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లా అందురు, నేను ద్రాక్షరసము తెప్పించెదను, మనము మద్యము నిండారగుడ్లు త్రాగుదుము రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. ఇంతటితో యెషయా గ్రంథం 56వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.